అప్పట్లో అందరిళ్లలో టీవీలు ఉండేవి కాదురా. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూసేవాళ్ళం. ఎందుకో మేము అలా టీవీ చూడడం ఆ ఇంటి వాళ్ళకి నచ్చేది కాదు. తిట్టడం, సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడం రాలేదు అంజలి. మేము టీవీ చూసినప్పుడు కొద్దిసేపటికి టీవీ ఆపేసేవారురా. ఇప్పుడు టైం లేదా? అలా టీవీ ఆపేసిన వెంటనే మేము బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం రా. మా నాన్నతో టీవీ కొనమంటాన్రా. మా నాన్న దగ్గర డబ్బులు ఉండవురా. అప్పట్లో మా ఇళ్లలో టీవీలు లేవని చాలా బాధపడే వాళ్ళం, కానీ మా వీధిలో టీవీలు వేసేవాళ్ళు తెలుసా. మా ఊరాల ఎల్లమ్మ చరిత్ర. ఆ రోజుల్లో వీధుల్లో ఈ సినిమా వేసినప్పుడు ప్రతి ఒక్కరూ చూడడానికి వెళ్ళిపోయే వాళ్ళం. 90s కిడ్స్ లో పుట్టిన వాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చూడలేని వాళ్ళే ఉండర్రా. అప్పట్లో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి పరశురాముడు అంటే పెద్ద విలన్ రా. పరశురాముడు వాళ్ళ అమ్మని ఏడిపిస్తున్నాడని తిట్టుకునే వాళ్ళం రా. అలాగే మా ఈదుల్లో తెరబొమ్మలు కూడా వేసేవాళ్ళు. ఆ రోజుల్లో మేము సినిమా హాల్కి వెళ్ళేంత అవసరం ఉండేది కాదురా. ఇలా వీధుల్లోనే సినిమాలు వేస్తే అందరూ కలిసి మరీ చూసేవాళ్ళం. ఏ ఊర్లో అయినా సరే ఇంద్రా మూవీకి మాత్రం మంచి డిమాండ్ ఉండేదిరా. మరికొన్ని రోజుల్లోనే మా పేరెంట్స్ అందరూ టీవీలు కొనేసారా. టీవీల్లో మేము చాలా కార్టూన్స్ చూసేవాళ్ళం. ఆ రోజుల్లో ఇంకా చాలా మంచి కార్టూన్స్ ఉండేవిరా. టామ్ అండ్ జెర్రీ ఈ కార్టూన్ చూస్తున్నంతసేపు నవ్వు ఆపుకునే వాళ్ళమే కాదు. ఖుషీ టీవీలో హైడీ కార్టూన్ ని చాలా ప్రశాంతంగా చూసేవాళ్ళం రా. పోగో ఛానల్లో చోటా భీమ్ లడ్డూ తినేసి విల్లలను కొడతా ఉంటే కొట్టు కొట్టు అనేవాళ్ళం. కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో మాత్రం బెంటన్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం రా. బెంటన్ చూసినంత ఇంట్రెస్ట్ గా బాహుబలి కూడా చూడలేమురా, అంత బాగుంటుంది బెంటన్. అలాంటి రోజుల్లో మమ్మల్ని 2012 అనే సంవత్సరం చాలా భయపెట్టిందిరా. 2012 యుగాంతం. 2009లో 2012 సినిమా రిలీజ్ అయిందిరా. ఆ సినిమాలో సునామీ భూకంపం వల్ల ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2012లో నిజంగానే యుగాంతం వచ్చి అందరూ చచ్చిపోతారని అనుకున్నావురా. 2012 సంవత్సరంలో మనకు కూడా సునామీ వస్తుందంట్రా. మనంతా చచ్చిపోతామా? డిసెంబర్ 21 అందరూ చనిపోతాం రా. 2012లో ఏమైనా ఉందా? 2012లో ఏం కాలేదురా, కానీ ఆ సినిమా వల్లే రూమర్లు వచ్చాయి. ఇంతకీ ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంట్రా? నా ఫేవరెట్ టీం ఆర్సీబీ. చిన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అందరూ కలిసి ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం. ఆ తర్వాత పట్టుకుంది ఐపీఎల్ పిచ్చి. మేము కొంచెం ఎదిగిన తర్వాత 2016లో ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ కి ఫైనల్ అయిందిరా. నేనేమో ఆర్సీబీ ఫ్యాను. ఆ రోజు క్రిస్ గేల్ బ్యాటింగ్ చూసి ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొట్టేస్తుంది అనుకున్నాం. కానీ మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నప్పుడు గేల్ అవుట్ అయిపోయాడు. ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిందిరా. ఆ రోజు చాలా బాధపడ్డాను. మనం బాధల్లో ఉన్నప్పుడు ఏడిపించే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే ఓదార్చే ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. ఆర్సీబీ మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ఫైనల్కి వచ్చి మరీ కప్పు కొట్టిందిరా. ఏరా మీ మధ్య చిన్నపిల్లలకు మన చిన్నపిల్లల ఆటల గురించి చెప్తున్నావంట. అవునరా, ఆ ఆటలన్నీ చెప్తా ఉంటే మన చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చాయరా. ప్రతి విషయం అంటే మన మెమరీ కార్డు విషయం కూడా చెప్పేసావా? మెమరీ కార్డు ఏం చేశారా? ఇంటర్నెట్ సెంటర్ కి 2GB మెమరీ కార్డు పెట్టుకెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా 200 MB స్పేస్ ఉంచన్నా, ఇంకేం కావాలి అన్న ఈ పాటలు ఎక్కిచ్చాయన్నా.
ఎంబీ స్పేస్ ఉందిరా. ఏంటి బిట్లా స్పేస్ సరిపోదురా. ఒక సినిమా డిలీట్ చేసి బిట్లెక్కిచ్చే. ఆ రోజుల్లో కీప్యాడ్ మొబైల్లో బిట్లు దాచుకోవడానికి ఎన్ని ఫోల్డర్లు యూజ్ చేసే వాళ్ళమో లెక్కే లేదురా. ఎవరు బే ఎప్పుడు ఓపెన్ చేస్తా బే? వచ్చింది రే. ఏది గొడవలు తీయండి బే. అన్ని రోజులు మనం కలిసే ఉండేవాళ్ళం కదరా, మళ్ళీ మార్పు ఎందుకు వచ్చిందిరా అసలు? జియో సిమ్. జియో సిమ్ ఏం చేసింది? జియో సిమ్ అనేది రాకముందు రోజుకు 100 SMS మాత్రమే పెట్టేవాళ్ళం. నెలకు 1 GB వాడేవాళ్ళం. 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ అయిపోతే ఫోన్ కట్టేసేవాళ్ళం. ఫోన్ విషయంలో ప్రతిదీ లిమిట్ లోనే ఉండేదిరా. ఆ తర్వాత అందరూ వెళ్లి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అప్పుడు వచ్చింది జియో అన్లిమిటెడ్ ప్లాన్స్. ఎన్ని వీడియోస్ చూసినా డేటా అవ్వకపోవడం, అన్లిమిటెడ్ డేటా వల్ల అన్లిమిటెడ్ గా వాట్సాప్ మెసేజ్లు చేసుకోవడం, ఎన్ని గంటలైనా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. దానికి మీరందరూ కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటి? టెక్నాలజీ. మొబైల్స్ లేని రోజుల్లో కలిసి తిరిగే వాళ్ళం రా, కలిసి మాట్లాడుకునే వాళ్ళం, గ్రౌండ్ లో అందరూ కలిసి ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్న మనుషుల్ని చూడకుండా మొబైల్ ఫోన్లు చూసుకుంటున్నాం. ఫాస్ట్ గా పనిచేసే 5G నెట్వర్క్ కి అలవాటు పడిపోయాం. మనుషుల్ని దగ్గర చేస్తుందన్న టెక్నాలజీ వల్ల దూరం అయిపోయాం. ఆ రోజులు మళ్ళీ రావరా? ఒకవేళ ఆ రోజులకు వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తావు? నీ చెప్పిన గేమ్స్ అన్ని బాగున్నాయి కదరా, మనం కూడా అలాగే ఆడుకుందాం రా. కానీ మనం ఫోన్ వాడు మానేయాలరా. రోజుల్లో అంటే ఫోన్ లేవురా. ఈ రోజుల్లో ఫోన్లు వాడుకుంటే ఎలా ఉండగలం రా. ఫోన్ లేని రోజులు ఎలా ఉంటే చూడాలరా, కానీ అది అసాధ్యం కదరా. మొన్న నువ్వు చెప్పినట్టు ఆ రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే బాగుంది అనిపిస్తుందిరా. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి అలా తాడి చెట్టు కమ్మల మీద ఆడుకోవాలని ఉందరా. డబ్బులు లేకపోయినా బియ్యంతో వచ్చే ఐస్ క్రీమ్ ని మళ్ళీ తినాలని ఉందరా. ₹1 కొనుక్కొని మనం ఎంతో ముసిరిపోయిన ఆ బొమ్మల్ని మళ్ళీ చూడాలని ఉందరా. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంది అనిపిస్తుంది. ఏదో కోరుకుంటాం కానీ అది సాధ్యం కాదు మాయా.